పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ప్రచారంలో భాగంగా కమలం శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు కూడా ఉన్నారని పదే పదే అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి పక్కన ఉన్న వారే ఆయనకు వెన్నుపోటు పొడుస్తారని కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని అన్నారు. జూన్ 4వ తేదీన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని అరవింద్ చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాకనే ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని అరవింద్ విమర్శించారు. ఓళ్ళైతే కాంగ్రెస్ వాడు మోసం చేసిండు, మనకి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు అనేటోళ్ళు జర ఒక్కసారి చేతులెత్తున్నావా? అందరు మనం రేపు పొద్దుట నుంచి ఒకటే పని చేద్దాం. వీడు మనని మోసం చేసి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, ఈ ప్రభుత్వం కూలిపోవాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో కూడా రావాలని మొక్కుదాం గట్టిగా. మీరందరూ గట్టిగా మొక్కితే ఎంతసేపు పుట్టని ప్రభుత్వం పుట్టిన పడిపోతుంది. మోసం చేసిండు కదా, అబద్ధాలు చెప్పిండు కదా, మీరందరూ మోదీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమైందని అన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, భారత ముస్లింలకు పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుందని ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే ఏడాదిలో జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తామని తెలిపారు. రెడ్డిగా ధర్మపురి అరవింద్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ కూలిపోతుంది అనేసి చెప్పి రేవంత్ అబద్ధపు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అంటూ చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి
రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్ చారి చెప్పండి, ధర్మపురి అరవింద్ అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అయితే ఈ హామీలకు సంబంధించి అన్ని తప్పుడు హామీలు అని చెప్పి కూడా మాట్లాడడం, మోసం చేశారు ప్రజలని అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతోంది. అయితే ఏ విధంగా చూడాలి ఇదంతా? థ్యాంక్ యూ మమత. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీల విషయంలో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్పై ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు పరచలేదు. కేవలం ఒకే ఒక ఆర్టీకి సంబంధించినటువంటి హామీ ఒక్కటే కంటిన్యూ చేస్తున్నారు. మిగతా హామీలు ఏవి చేయడం లేదు. ఇప్పటికే గవర్నమెంట్ వచ్చి కూడా, ప్రభుత్వం వచ్చి కూడా 4 నుంచి 5 నెలలు గడుస్తున్నప్పటికీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్పై ఉందని చెప్పేసి వ్యాఖ్యానించాడు ఎంపీ అరవింద్ చెప్పడం జరిగింది. మరోవైపు ఇచ్చిన హామీలు ఏమి ఇవ్వకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని చెప్తూ ఓట్లు ఇప్పుడు ఎలక్షన్ల వరకు మళ్ళీ ఆగస్టు 15 వరకు ఇచ్చిన హామీలు, రైతు బంధు ఏవైతే ఉన్నాయో అవన్నీ హామీ చేస్తామంటూ ఇచ్చిన హామీలు ఏవైతే ఎక్స్టెండ్ చేసుకుంటూ కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని చెప్పేసి ఎంపీ అరవింద్ చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే హామీలు నెరవేర్చకపోతే మాత్రం ఎంపీ ఎలక్షన్లు ఏవైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో అయిపోయిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. దాని తర్వాత తెలంగాణలో కంపల్సరీ రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో జూన్ 4 తర్వాత కొన్ని విపత్కర రాజకీయ చర్యలు జరగవచ్చు, అలాగే మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఒక స్థాయిలో ఆయన గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంది, గవర్నమెంట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కూలిపోవడం ఖాయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏవి ఆయన నెరవేర్చడం లేదు. అందుకే ఈ వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది తిరుగుబాటుదారులు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 4 ఏకనాథ్ షిండేలు ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఆ 4 ఏకనాథ్ షిండేలు ఎప్పుడు అవకాశం వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. ఇందులో ఎవరు ఏకనాథ్ షిండే అవుతారో అది తెలియదు. కాబట్టి జూన్ 4 తర్వాత ఏకనాథ్ షిండే ఎవరు అవుతారో తెలియబోతుంది. కాబట్టి జూన్ 4 తర్వాత తెలంగాణలో ప్రభుత్వం కూడా మారే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇంకొక విషయం, ఆయన ఇంకొక ఆసక్తికర విషయం ఒక కంప్లైంట్ చేశాడు. ఏంటంటే కాంగ్రెస్కు సిమి అనే ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు కూడా సమకూరుస్తుందని చెప్పేసి ఆయన ఘాటుగా ఆరోపించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నడవడానికి ఇబ్బందిగా ఉంది. అంటే ఆల్రెడీ ఈ సిమి సంస్థ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో దీనిపైన కూడా గతంలో 15కు పైన తీవ్రవాద కేసులు ఆరోపించబడి ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే సంస్థ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంటర్నల్గా ఒప్పందంతో కూడా నిధులు సమకూరుస్తుందని చెప్పేసి అరవింద్ కూడా చాలా ఘాటు వ్యాఖ్య చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఆయన ఏమనంటే తెలంగాణలో బీజేపీకి పోటీ ఒక తీవ్రవాద సంస్థలతోట లేకపోతే టెర్రరిస్టులతోట మేము పోటీ చేసేది, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టెర్రరిస్టుకు సంబంధించిన సంస్థ అని చెప్పేసి ఆయన కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. ఈ 2 విషయాలు ఆయన ఈరోజు చాలా ఘాటుగా చెప్పారు. ఎందుకంటే ఒకటి తీవ్రవాద సంస్థ పోల్స్తూ కాంగ్రెస్ను ఆయన సంబోధించడం జరిగింది. అలాగే జూన్ 4 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలే వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు 4 తర్వాత ఇచ్చిన హామీలు. ఎందుకంటే తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. అమలుకు హామీ కానటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అదే ఆయన కొంప ముంచుతుంది, అదే ఆయనకు భస్మాసుర హస్తంగా మారబోతుందని చెప్పేసి దీనిలో భాగంగానే కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, మంత్రులు కూడా పునరాలోచనలో పడ్డట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే జూన్ తర్వాత గవర్నమెంట్ ఉంటుందా పోతుందా అనే సందిగ్ధంలో కూడా ప్రభుత్వంలో ఉండే మంత్రులు కావచ్చు, అలాగే ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్లో ఎవరు ఏకనాథ్ షిండే అవుతారో త్వరలోనే తెలిసిపోతుంది. జూన్ తర్వాత మాత్రం తెలంగాణలో ఒక రాజకీయ సంక్షేమం కానీ లేకపోతే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి అరవింద్ చెప్పడం జరిగింది. మమత. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. రైట్, ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అయితే ఆ పార్టీల మధ్య మాటల తూటాలు అయితే పేలుతున్నాయి. అయితే ప్రచారంలో భాగంగా ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్, అలాగే ఇటు చూస్తే కాంగ్రెస్ కూడా మొత్తం అన్ని కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఇప్పుడు అరవింద్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ అనేది ఉండదు, తెలంగాణలో బీజేపీ వస్తుంది అనేసి అని చెప్పి, అలాగే ఒక తీవ్రవాద పార్టీ అనేది ఒకటి సపోర్ట్ చేస్తోంది అనేసి అని చెప్పి, పార్టీకి సపోర్ట్ చేస్తోంది కాంగ్రెస్కి అని చెప్పి కూడా అరవింద్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు?
మమతా, ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ దగ్గర పడే కొద్దీ మాటల యుద్ధం నడుస్తుంది నేతల మధ్య. అట్లాగే వాద వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన గతంలో బీఆర్ఎస్ కు సంబంధించిన కేసీఆర్ గాని కేటీఆర్ అనేక దఫాలుగా ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదు, ఆ పార్టీలో ఉన్న నేతల మధ్యనే ఐక్యత లోపించి పార్టీ కూలిపోయే విధంగా తయారవుతుంది ప్రభుత్వ పరిస్థితి అని చెప్పి మాట్లాడటం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు ఈ బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ జూన్ 4వ తేదీన ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడే రోజు జూన్ 4వ తేదీ, ఆ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సీట్లు రావు. ఆ సీట్లు రాకపోవడంతో అంతర్గత కుమ్ములాటలు వస్తాయి. అట్లాగే నేతల మధ్య విభేదాలు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని చెప్పి ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాగే ఆ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పేరుతోని ప్రజల్లోకి వెళ్లారు. ఆ 6 గ్యారెంటీలు సరిగా అమలు చేయక ఆయన ప్రజల్ని మోసం చేస్తూ అనేక అబద్ధపు మాటలు చెప్తున్నారని చెప్పి అరవింద్ వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు ఇటు మోడీ ప్రభుత్వం కేంద్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అట్లాగే దేశ భద్రతకు సంబంధించి కానీ ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్ల అంశం కూడా తెరపైకి వచ్చింది. ముస్లింస్ కి రిజర్వేషన్లు తాము వ్యతిరేకం కాదని, మతపరమైన రిజర్వేషన్లకే తాము వ్యతిరేకమని అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు సంబంధించి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ముస్లింకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకుందని చెప్పి అరవింద్ కామెంట్ చేయడం జరిగింది. ఈ రకంగా అంటే ప్రధానంగా బీజేపీకి సంబంధించిన నేతలు ఇటు బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, అరవింద్, ఈటల రాజేందర్ ఇట్లా అగ్రనేతలందరూ కూడా ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నేరుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అట్లాగే హామీలు అమలు చేయట్లేదని ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి వారు చెప్తున్న మహిళలకు ఏదైతే బస్సులో ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. వాళ్ళు అమలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ అదంతా వాస్తవానికి దూరంగా ఉంది, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ రకంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏదైతే నేతల మధ్య, కాంగ్రెస్ సంబంధించిన నేతల మధ్య ఐక్యత లేదు, వాళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన అంతర్గత సమస్యలున్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సీట్లు తక్కువ వస్తే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు కానీ అట్లాగే రాజకీయ నేతలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకంగా ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆ ముప్పు ఉందని చెప్పి అరవింద్ కామెంట్ చేయడం జరిగింది. అరవింద్ కామెంట్ పైన ఇప్పటి వరకు కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు ఎవరు స్పందించలేదు. కాకపోతే ఇటీవల బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఈ ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ కూడా అనేక సభల్లో చెప్పడం జరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ దే అధికారం, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండలేదని చెప్పి కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి కౌంటర్ గానే సందర్భాల్లో కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అరవింద్ కామెంట్స్ మీద ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. మమతా. రైట్, థ్యాంక్ యూ వాసు. రైట్, ఇక తెలంగాణలో అయితే కమలం శ్రేణులు అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అక్కడ చూస్తే ప్రజలు కూడా ఎవరికి నెక్స్ట్ పట్టం కడతారు అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ధనంజయ్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ధనంజయ్, చెప్పండి, ఈ తెలంగాణలో అసలు అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి అయితే అరవింద్ మాట్లాడడం జరుగుతోంది. అలాగే ఒక ఉగ్రవాద సంస్థ వాళ్ళకి సపోర్ట్ చేస్తోంది అనేసి అని చెప్పి మాట్లాడడం జరిగింది. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ అనేది అసలు తెలంగాణలో కనిపించదు, వాళ్ళే గొడవలు పెట్టుకొని మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతోంది. ఏ విధంగా చూడాలి? ఈ కామెంట్స్ ఇప్పటికే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు హల్చల్ మాత్రం లేచిందని చెప్పొచ్చు, రాజకీయ వేడి మాత్రం తలెత్తుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చూస్తుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు
ప్రధాన పార్టీలైన ఈ రోజు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తీవ్ర స్థాయిలో విమర్శలకు తావుతీస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలేని హామీలతో ఇప్పటికే ప్రజలను మభ్య పెడుతూ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోతున్న పరిస్థితి కనబడ్డదని చెప్పేసి ఇప్పటికే బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకుల సైతం తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ కాలంలోనే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 4 తర్వాత జరగబోయే పరిణామాలపై రాజకీయ సంక్షోభం నెలకొంటుందని చెప్పేసి స్థానిక ఎంపీ అరవింద్ చెప్పిన వ్యాఖ్యలతో ఇప్పటికే ప్రధానంగా ఒక రాజకీయ అలజడి మాత్రం నెలకొందని చెప్పొచ్చు. ప్రతిపక్ష పార్టీలతో ధీటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ధీటైన జవాబులు ఇస్తూ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితుల్లో భాగంగానే ఈరోజు చక్రపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపీ అభ్యర్థి బీజేపీ ఒక సంచలనమైన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం మాత్రం నెలకొనే పరిస్థితి మనకు ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ విధంగా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో 4 తర్వాత రాజకీయ పరిణామాలు సైతం మారిపోయే ఆస్కారం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే అనేక మంది ఏదైతే ఏకనాథ్ షిండేలో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు చెప్పకనే ఈ రోజు స్థానిక ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు రాజకీయ దుమారాన్ని మాత్రం సృష్టిస్తున్నాయని చెప్పి చెప్పొచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పార్టీల మధ్య మాటల తూటాలైతే పేలుతున్నాయి. ఇక ప్రచారంలో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు కూడా ఉన్నారని పదే పదే అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి పక్కన ఉన్నా సరే వారే ఆయనకు వెన్నుపోటు పొడుస్తారని చెప్తూ వస్తున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని అన్నారు ఆయన. ఇంతకు ముందున్న ఎంపీ ఉండే, ఆమె ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ, మొన్నటి దాకా ఆయన ముఖ్యమంత్రి ఉండే. అక్కడ ఆర్మూర్లా పెద్ద ఎస్సీజెడ్ ఉన్నది, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం. అందులో ఒక్క ఫ్యాక్టరీ రానియలే. ఆ మేడం కమిషన్లు అడుగుతుండే, అక్కడ ఎమ్మెల్యే పర్సంటేజ్ అడుగుతుండే, పెట్టుబడి పెట్టేటోడు రాలే, ఒక ఫ్యాక్టరీ రాలే. ఇప్పుడు చెప్తా ఉన్నామ్మా, పసుపుకి సంబంధించి, మక్కకు సంబంధించి, వరికి సంబంధించి, చెరుకుకి సంబంధించి, మామిడికి సంబంధించి అనేక ఫ్యాక్టరీలు తీసుకొస్తాం అవినీతి లేకుండా. అక్కడ మన జక్రాన్పల్లి ఎయిర్పోర్టు నిజామాబాద్ జిల్లాలో అతి త్వరలో మొదలు పెట్టిస్తాం. కొత్త రైల్ కనెక్టివిటీ, కొత్త లైన్లు అవుతున్నాయి. ఆ లైన్లు అయిపోయినాక చాలా ట్రైన్లు బాంబేకి, ఢిల్లీకి, ఉత్తర భారతానికి కనెక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి వ్యాపారం పెరుగుతుంది. వేల ఉద్యోగాలు మనం తెచ్చుకోవచ్చు మన పిల్లగాళ్ళ కోసం. ఉద్యోగాలు లేకుండా మన పిల్లగాళ్ళు గ్రాడ్యుయేషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. కాబట్టి అట్టిది కూడా ఆ ప్రాబ్లం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మనం ఈసారి నిజామాబాద్ వేసుకుంటాం. జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని అరవింద్ చెప్పారు. రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేయని రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు అంటూ అరవింద్ విమర్శించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK News.